బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహానందిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. గోశాల ప్రాంగణంలో తెల్లవారుజామున చిరుతపులి సంచరించింది. 3 రోజుల వ్యవధిలో 2 సార్లు గోశాల ప్రాంగణంలో చిరుత సంచరించింది. చిరుతపులి సంచరిస్తున్న నేపథ్యంలో మహానంది క్షేత్రానికి వచ్చే భక్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. చిరుతను బంధించాలని అటవీశాఖ అధికారులను స్థానికులు కోరుతున్నారు. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మహానందిలో మరోసారి చిరుతపులి సంచారం కలకలం రేపింది. ఈ చిరుతపులి సంచారానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ శ్రీరామ్ అందిస్తారు. శ్రీరామ్, చెప్పండి, అధికారులు ఏం చెప్తున్నారు? నాగరాజ్, ఇటీవల చూస్తా ఉన్నాం, నంద్యాల సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో చిరుతపుల్ల కలకలం రేకెత్తిస్తుంది అని చెప్పుకోవచ్చు. నిన్న జరిగినటువంటి ఆపరేషన్ చిరుతలో అధికారులు దాదాపుగా 10 ట్రాప్ కెమెరాస్ కావచ్చు లేదా 3 బోన్లను ఏర్పాటు చేయడంతో పచ్చర్ల సంబంధించినటువంటి చెక్ పోస్ట్ సమీపంలోనే ఒక చిరుత చెక్కింది. అయితే గతంలో తిరుమలలో జరిగినటువంటి చిన్నారిని దాడికి పాల్పడినటువంటి చిరుత ఏదైతే ఉందో ఆ చిరుతలను అధికారులు అక్కడి నుండి నల్లమల్ల సంబంధించినటువంటి డీప్ ఫారెస్ట్ లో వదలడం జరిగింది. అయితే ఆ రోజు జరిగినటువంటి ఈ చిరుతలకు సంబంధించినటువంటి ఇష్యూ ఏదైతే ఉందో ఆ పెద్ద పెను దుమారమే ప్రస్తుతం రేకెత్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చూసినట్లయితే నంద్యాల సంబంధించినటువంటి జిల్లా కేంద్రంలో 5 ఇన్సిడెంట్లు, పచ్చర్ల సంబంధించినటువంటి చెక్ పోస్ట్ లో పనిచేస్తున్నటువంటి వాచర్ గా ఉండేటటువంటి ఒక వ్యక్తి మీద దాడికి పాల్పడడం జరిగింది. పచ్చర్ల సంబంధించినటువంటి ఒక గ్రామంలో కూలీ పని చేసుకుంటూ ఉండేటటువంటి బేబీ మీద దాడికి పాల్పడడం జరిగింది. అయితే 4 రోజుల క్రితం అదే గ్రామానికి చెందినటువంటి మెహరూన్ బి అనేటటువంటి మహిళపై దాడి చేసి కిరాతకంగా తిన్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. అయితే ప్రకాశం జిల్లా సంబంధించినటువంటి రైల్వే పనులు చేస్తున్నటువంటి ఇతర రాష్ట్రానికి చెందినటువంటి ఒక మహిళ మీద కూడా, పాండ్యన్ అనేటటువంటి ఒక మహిళ మీద కూడా దాడికి పాల్పడింది. అయితే ఏదేమైనప్పటికీ ఈ శేషాచలం సంబంధించినటువంటి అడవుల నుంచి తీసుకొచ్చినటువంటి ఈ చిరుతలు ఏవైతే ఉన్నాయో పూర్తిగా మ్యాన్ ఈటర్లుగా మారాయి. అయితే గతంలో మనం చూసాము, ఈ క్రూరమృగాలైనటువంటి అవి అడవిలో దొరికేటటువంటి వాటితోనే ఆహారంగా తీసుకుంటుంటాయి. అయితే ఇక్కడ జరిగినటువంటి సన్నివేశంలో పూర్తిగా మనుషులకు సంబంధించినటువంటి వాటిని టార్గెట్ చేస్తున్నాయంటూ కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే ఈ రోజు ఉదయం జరిగినటువంటి సన్నివేశంలో మహానంది ఈ పరిసర ప్రాంతంలో నిత్యం భక్తులతో కోలాహలంగా ఉండేటటువంటి ప్రాంతం. అయితే మహానంది ఆ టెంపుల్ కానుకొని పక్కనే గోశాల ఏర్పాటు చేయడం జరిగింది. ఆ గోశాల ఉండేటటువంటి ప్రాంతంలో ఇదే ఈ 1 వీక్ లోనే 3వసారి అక్కడికి రావడం కలకలం రేపెత్తింది అని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఉండేటటువంటి ఈ 3 చిరుతలు ఏవైతే ఉన్నాయో ఆ చిరుతలు కంప్లీట్ గా జనావాసాల్లోకి వస్తున్నట్లుగా తెలుస్తా ఉంది. అధికారులు కూడా వాటిని సీరియస్ గా తీసుకొని మహానంది సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో కూడా పూర్తిగా ట్రాప్ కెమెరాస్లో చుట్టి వాటి అడుగు జాడలను కనుక్కోవడం కోసం అధికారులు అయితే ఆపరేషన్ చిరుతను స్టార్ట్ చేశారు. అయితే ఆ చిరుత ఇప్పటికీ కూడా వాటి ఆనవాళ్ళు ఎక్కడ ఏ సంబంధించినటువంటి కెమెరాల్లో రికార్డు కాలేదు. అయితే చూడాలి, అధికారులు వాటికి సంబంధించి ఇంకా రానున్న రోజులు ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇప్పటికే మహానంది సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లో నల్లమల్ల ఫారెస్ట్ డీప్ గా ఉంటుంది. ఆ ఫారెస్ట్ సంబంధించినటువంటి ఆనుకునే వ్యవసాయ సంబంధించినటువంటి పనుల్లో రైతులు కూడా నిమగ్నమై ఉంటారు. రైతులు కావచ్చు లేదా భక్తులకు కూడా పూర్తి స్థాయిలో ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇటీవల జరిగినటువంటి మహిళా మృతితో అధికారులు అయితే అలర్ట్ కావడం జరిగింది. మహానంది సమీపంలో ఈ మధ్య కాలంలో వారంలో జరిగినటువంటి సంఘటనలు చూస్తా అయితే ఆ టెంపుల్ సంబంధించినటువంటి టెంపుల్ గోడ ఏదైతే ఉంటుందో గోడ పక్కనే ఇప్పుడు మనం చూస్తున్నటువంటి విజువల్ లో ఫెన్సింగ్ లో ఉండేటటువంటి మ్యాట్ ఏదైతే ఉందో గ్రీన్ మ్యాట్ కంప్లీట్ గా ఉండేటటువంటి ప్రాంతం, చిరుత సంచరిస్తున్నటువంటి ప్రాంతం ఏదైతే ఉందో గోశాల సంబంధించినటువంటి పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతా ఉంది. అంటే గతంలో ఉండేటటువంటి ఈ చిరుతలు మనిషి సంబంధించినటువంటి రక్తాలకు అలవాటు పడి మానవ సంబంధించినటువంటి వాటి కోసం చూస్తున్నాయా, అయితే కంప్లీట్ గా ఉండేటటువంటి ఈ పక్క నుండి గోశాలలో ఆవులను చూస్తూ వాటి కోసం ఎదురు చూస్తుందా అనేటటువంటి అంశాలు కూడా పూర్తి స్థాయిలో అధికారులు దర్యాప్తు చేపడుతూ ఉన్నారు. అయితే ఏదేమైనప్పటికీ అక్కడ జరుగుతున్నటువంటి ఈ సంఘటన చూసి భయభ్రాంతులకు గురవుతున్నారు. అయితే నంద్యాల సంబంధించినటువంటి జిల్లా కేంద్రం కావచ్చు, నంద్యాల నుంచి వెళ్తున్నటువంటి ప్రకాశం వెళ్లే రహదారిలో కూడా బయటికి రావాలంటే పూర్తిగా ఇబ్బందులకు గురవుతున్నటువంటి సందర్భాలు అయితే చూస్తా ఉన్నా. అయితే ఏదేమైనప్పటికీ అధికారులు వాటిని అరికట్టే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్ యూ శ్రీరామ్.